పోతిని మహేష్ సీట్ ఆశించాడు, ఎప్పటి నుంచినో కష్టపడ్డాడు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వాళ్ళంత ఖర్చు పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడు సీటు రాలేదు, అందులో పొత్తులో భాగంగా జనసేనకే సీటు కేటాయించిన ఆ సీటు కాస్త తర్వాత సుజనా చౌదరికి వెళ్ళిపోయింది, భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సీట్ రావట్లేదు కాబట్టి రాజీనామా చేశాడు, ఆ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అంతవరకు అయితే వాళ్ళు ఎవరూ పట్టించుకోరు. కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చేసింది మోసం అంటున్నాడు, కార్యకర్తలందరినీ నాశనం చేశారంటున్నాడు, తెలుగుదేశానికి తాకట్టు పెట్టారంటున్నాడు. ఇక మరి ఆటోమేటిక్గా జనసేన వాళ్ళు తగులుకుంటారు. ఇప్పుడు తాజాగా ఒక కీలకమైన అవినీతి ఆరోపణ చేస్తున్నారు. పార్టీ పేరు చెప్పి 8.5 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ డబ్బుతో వ్యాపారాలు చేసి నష్టం రాగానే బ్లాక్మెయిల్ చేసి తనకు అప్పించిన వాళ్ళనే తనతో పాటు కొంతమందిని పట్టుకుపోయినోడికి ఏముంటుంది? ఇది తాజాగా వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. తద్వారా పోతిని మహేష్ ఏది మంచోడు కాదు, అతను అవినీతిపరుడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి ఇది ఎట్లా ఫేస్ చేస్తాడో చూడాలి.